దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 3 నుండి 5 అధ్యాయములు. 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయాము వలన పుట్టెను. కిల్యాబు అను రెండోవాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడో వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగో వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదో వాడగు షపట్య అబీటలు వలన పుట్టెను. ఆరో వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరును అడగగా, అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపగా నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దాన్ని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాను. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి, ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను. గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీలతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీలందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారిని అందరినీ నా ఏలినవాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరు నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకే అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకే దూతలను పంపెను. వారు పోయి
సిరా అను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి, తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకే అతనిని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగను యోవాబును అతని సహోదరుడైన అబీషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయంగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఇట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండగును, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగును, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనం చేయమని అతనిని బతిమాలగా, దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనదని కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినని సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండో వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీలకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనీల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషేతు. రిమ్మోను కుమారులకు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషం వేసుకుని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింటి మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకొని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, ప్రాణము తీయ చూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడువును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా, వాడు తెచ్చిన వర్తమానముకు బహుమానంగా సిక్లగులో నేను వానిని పట్టుకుని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారింపకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకమున అంటిన వారము, రక్త సంబంధులము,
పూర్వకాలంలో సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించడం వాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందివని యెహోవాను నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకే వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పూర్వం అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దోతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్ము, యెషోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలేటు అనువారు. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసినని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొంటకే ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పోరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహమును కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకొని ఆ స్థలమునకు బయల్పోరాజీమను పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొండలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజెరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేసెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుడుక ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు. గడిచిన దినములన్నిటిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఉదయకాలం మా అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములు, మా పాపములు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. అయ్యా నాయన మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మా కుటుంబంలో ఉన్న వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఎవరు ఇంకా రక్షించబడలేదో నాయన వారికి మారు మనసు, పశ్చాత్తాపము దయచేయండి నాయన. రక్షణ భాగ్యము దయచేయండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న అందరికీ నీ కృప కలుగునుగాక. రక్షణార్థమే నీ కృప దిగి వచ్చునుగాక. అయ్యా వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడునుగాక. అయ్యా నిశ్చయంగా మా పట్టణము రక్షించబడునుగాక. అయ్యా మా పట్టణము నాలో ఉజ్జీవము రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. రిధాన మా సంద్రి హాందారాల రిఖాతారబా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. అయ్యా దైవజనులందరి కొరకు, దైవజనరాల కొరకు, సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రభా. అయ్యా నీ పరిచయం చేసిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. నువ్వు అభిషేకించి వారిని వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చి వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి.
అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులందరూ నువ్వు బలపరచు నాయన. అయ్యా నీకే స్తుతులు. ఆత్మవరములు కలిగి ఆత్మఫలము కలిగి జీవించే కృపను మీరు దయచేయండి. అయ్యా తండ్రి నీకే వందనాలు. ఎత్తబడే సంఘంలో బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నట్లు ఉండే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి నాయన. దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి. ప్రపంచ దేశాలన్నింటిలో ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. ఇరాన్, ఇజ్రాయెల్ నాయన, అమెరికా మధ్య జరుగుతున్న నాయన ఈ వారు ఆగిపోవునట్లు నాయన, అమాయక ప్రజలు నశించిపోకుండా ఉండునట్లు నీ కృపను అనుగ్రహించు ప్రభా. నువ్వు దయపాలించు నాయన. అయ్యా నువ్వు దయపాలించు ప్రభా నాయన. ఈ విషయంలో జోక్యము చేసుకో ప్రభా. నువ్వు కృప చూపించు నాయన. ఇంకా కడవరి వర్షం రానే ఉండగా ప్రభా నాయన, కడవరి ఉజ్జీవం వచ్చి అనేక కోటాను కోట్ల ఆత్మలు రక్షించబడాలి అని అయ్యా నీ చిత్తమై ఉండగా ప్రభా నాయన, ఈ వారి విషయంలో నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఆగునట్లు నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించిన ఆయన. అయ్యా ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించు ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక, సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక. అయ్యా నిశ్చయంగా ఒక బలమైన ఉజ్జీవము మా దేశంలో రగులు కొనును గాక. నీ పేరు పెట్టబడిన నీచను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయ్యా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందును గాక. అయ్యా మా దేశంలో నాయన ఏలుబడి చేసిన ఏలుబడి శక్తులని యేసు నామంలో బంధించబడును గాక. వ్యతిరేక శక్తులు యేసు నామంలో లయపరచబడును గాక. అయ్యా నిశ్చయంగా నీ సన్నిధి కాంతి మా దేశమంతా ప్రకాశించబడును గాక. అయ్యా రక్షణార్థమైన నీ కృప మా భారతదేశంలో విస్తరించును గాక. ఓ రిధానామా సంద్రి హాందానార అలా రిఖాతారాబా. ఓ నిశ్చయముగా భారతదేశము రక్షించబడును గాక. నిశ్చయంగా భారతదేశ ప్రజలు రక్షించబడుదురు గాక. అయ్యా కోటానుకోట ఆత్మలు రక్షించబడును గాక. ఓ రిధానామా సంద్రి హాందారాల. అయ్యా తండ్రి ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్ ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం అయ్యా. యాక్సిడెంట్ స్పిరిట్స్ని ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి అయ్యా. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ప్రతి సైనికుని చుట్టూ మీ రక్త కంచి వేయండి, అగ్ని కంచి వేయండి అయ్యా. నీ కాపుదల భద్రత మా దేశానికి ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విషయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.